వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. పీఎంతో సీఎం రేవంత్ కు ఏమైనా లింక్స్ ఉన్నాయా అంటే ఏమో ఏంటో నాకు తెలియదంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు బీజేపీ ఎంపీ అరవింద్. తెలంగాణలో ఏదో జరగచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. ఎప్పుడు ఏం జరిగినా ఆశ్చర్యమేనన్న నర్మగర్భ మాటలు అరవింద్ నోటి నుంచి వచ్చాయి. ఎందుకో ఏమో తెలియదు కానీ చాలా విషయాలు షేర్ చేశారు ఎంపీ అరవింద్. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చిన అరవింద్ సీఎం రేవంత్ పై పలు కోణాల్లో బాణాలాంటి కామెంట్స్ తో సెటైర్లు వేశారు. పొలిటికల్ గా సెటైర్లు వేసిన అరవింద్ కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే ఎన్నడూ లేనంత అధ్వానంగా 2029లో తెలంగాణలో ఓడిపోతుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 1985, 1994లో ఓడిపోయిన దానికంటే దారుణంగా సీఎం రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ తెలంగాణలో ఓడిపోవటం ఖాయమని అరవింద్ వ్యాఖ్యానించారు. నిజామాబాద్ లోని బీజేపీ ఆఫీసులో చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. పైసలు ఉంటే కేంద్ర ప్రభుత్వంలో ఈ బిచ్చగాడు రేవంత్ పోయి అడుక్కుంటా ఉంటాడు మోదీ గారి దగ్గర. ఆర్ఎస్ఎస్ లో మాకు నేర్పిస్తారు. మేము జాయిన్ కాగానే రాజకీయాలు దేశం మొదలు, తర్వాత ప్రజలు, తర్వాత దళము అంటే బీజేపీ, మాకు నాలుగోది మన సొంత కుటుంబం కానీ మనం కానీ ఆ డైలాగులు కొడుతున్నాడు రేవంత్ ఎవరు ఇంప్రెస్ చేయనీకే. మోదీ గారిని ఎందుకు అత్తగానే ఇంప్రెస్ చేస్తున్నావు? రేపు వస్తావా మెల్లగా ఇండైరెక్ట్ చెప్తున్నావా? సార్ అనిపోయారు కూడా మెరిసే జుడిజావా అని. ఈయనేమో దేశం ముందు, ప్రజలు నెక్స్ట్, దళం తర్వాత. అంటే ఏంది? కాంగ్రెస్ మోసం చేస్తావా? మీ ఎమ్మెల్యే ఇక్కడ ఎమ్మెల్యే టీఆర్ఎస్ మోసం చేసినట్టు. పైసలు ఉంటే కేంద్ర ప్రభుత్వంలో ఈ బిచ్చగాడు. ఇంతటితో ఆగని అరవింద్ మరో బాంబు పేల్చేశారు. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ కి మధ్య ఏం లింక్ ఉందో తనకు తెలియదన్నారు. బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారితో రేవంత్ ను పోల్చే ప్రయత్నం చేశారు ఆయన. ఇటీవల సీఎం రేవంత్ తో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన విషయంపై తనకు అనుమానాలు వస్తున్నాయని అరవింద్ అన్నారు. హంసే జుడ్జావా అన్న మాటలను గుర్తు చేస్తూ మోదీ రేవంత్ ల మధ్య ఏం లింక్ ఉందో తనకు తెలియదన్నారు. తాను పార్టీలో చిన్న కార్యకర్తనని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి బీజేపీలో చేరిన ఆశ్చర్యం లేదనే రీతిలో అరవింద్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. రేవంత్ మరో సువేందు అధికారి కావచ్చంటూ కామెంట్ చేశారు. కొంచెం డీసెన్సీ, మాట మీద నిలబడేటోండే ముఖ్యమంత్రి చేసుకునేది ఉండే. 2029 కాంగ్రెస్ ల చరిత్రలో ఎన్నడూ లేనంత అధ్వానంగా ఓడిపోతుంది ఇక్కడ తెలంగాణలో. 1985 చాలా అధ్వానంగా ఓడిపోయారు. 1994 ఇంకా అధ్వానంగా ఓడిపోయారు. 2028-29 రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చాలా అధ్వానంగా ఓడిపోతుంది. కానీ మన మోడీ గారు ఒకటి మెరిసే జుడిజావని మరి ఏమన్నా ఉందో నాకైతే తెలియదు. చాలా చిన్న కార్యకర్తని బీజేపీలో. ఏమన్నా లింక్ ఉందేమో మరి నాకైతే తెలియదు. అట్లాంటిది ఏమైనా ఉందా? సువేందు అధికారి. అందుకే చెప్పిన కాంగ్రెస్ వాళ్ళకి సలహా, మా నాయన చాలా సేవ చేసిన ఈ పార్టీకి. జెన్యున్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు మాట మీద ఉండి జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో ఉండి గసంటోళ్ళని చేసుకున్నా సరే, ఈయనకి ఏదో వాడేస్తే అయిపో మంత్రి పదవి. అరవింద్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఎందుకు సీఎం రేవంత్ పై బీజేపీ ఎంపీ అరవింద్ సెటైర్లు పదే ఎందుకు టార్గెట్ చేస్తున్నట్టు? మోదీ మాటలను కూడా సెటైర్లకు వాడుకున్నారా? ఏదైనా ప్రత్యేక వ్యూహం ఉందా? ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారా? రేవంత్ ను తెలివిగా టార్గెట్ చేస్తున్నారా? అసలు కాంగ్రెస్ కౌంటర్ చేయలేకపోతుందా? మరి అన్ని విషయాలకి సంబంధించి మరింత విశ్లేషణని మా కొలీగ్ బిందు న్యూస్ రూమ్ నుంచి కంటిన్యూ చేస్తారు. బిందు, ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్ యూ సుధా. సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం కూడా చాలా వరకు కూడా హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉన్నాయి. సో వరుసగా కూడా సీఎం రేవంత్ రెడ్డిపై ఎప్పటి నుంచో కూడా బీజేపీ అటు కేంద్ర మంత్రులు కానీ లేకపోతే ఎంపీ అరవింద్ కానీ ఇప్పుడు కూడా సటైరికల్ గా కూడా మాట్లాడుతూ ఉంటుంటారు. సో అరవింద్ ఎందుకు పదే కూడా టార్గెట్ చేస్తుంది అంటే, మొత్తంగా చూస్తే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక చిత్రమైన రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం వల్ల కూడా చాలా వరకు కూడా బలహీన పరిస్థితి కాంగ్రెస్ మొత్తం కూడా డిఫెన్స్ లో పడుతుందని బీజేపీ వ్యూహం అయ్యుండొచ్చు. రేవంత్ రెడ్డికి బలమైన ఇమేజ్ ఉన్న నాయకుడు కాబట్టి ఆయన్ని టార్గెట్ చేస్తే మొత్తంగా పబ్లిక్ అటెన్షన్ రావచ్చు. సో ఇటీవల మోదీ చేసిన ఈ కామెంట్స్ అంటే చూసాం మనం. హెచ్యు వేదికగా కూడా ప్రధాని మోదీ రేవంత్ రెడ్డితో కూడా ఒక స్టేజ్ పైన మాట్లాడుతూ కూడా నాతో కలిసిపో అంటూ కూడా సరదాగా కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు.
సో అదంతా మనం చూసాం. సో ఆ వ్యాఖ్యల్ని ఉద్దేశించి కూడా సెటరికల్ గా కూడా ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా దాన్ని తీసుకొని సెటరికల్ గా కూడా ఇప్పుడు కామెంట్స్ చేయడం కూడా చూస్తున్నాం. అంటే గుజరాత్ మోడల్ చెప్పి సెంట్రల్ సపోర్ట్ లేకపోతే అభివృద్ధి ఉండదంటూ కూడా ఆ విధంగా మాట్లాడిన సందర్భంలో కూడా మొత్తంగా కూడా ఈ వ్యాఖ్యలు అంతా జరిగాయి. సో అరవింద్ మొత్తంగా కూడా అటు రేవంత్ రెడ్డిని మోదీతో లింక్ చేస్తూ ఉండవచ్చు, శుభేందు అధికారి లాగా కూడా రేవంత్ రెడ్డి మారిపోవచ్చు అంటూ కూడా ఒక రకమైన కామెంట్స్ చేశారు. అంటే 2026 ఎన్నికల దృష్టిలో ఉద్దేశించి కూడా ఈ కామెంట్స్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం వల్ల కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా ఇమేజ్ ఉన్న బలమైన స్ట్రాంగెస్ట్ లీడర్ ఆయన. సో ఆయన్ని టార్గెట్ చేయడం వల్ల మొత్తంగా కొంత ఇమేజ్ పొందొచ్చు అనే ఉద్దేశంతో కూడా బీజేపీ ట్రై చేసి ఉండొచ్చు. బట్ సైటరికల్ ప్లస్ స్పెక్యులేషన్స్ విధంగా కూడా మిక్స్డ్ గా కూడా ఈ కామెంట్స్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇంకోటి బీజేపీ స్ట్రాటజీ ఒకటే, అయితే రేవంత్ ఇమేజ్ ను ఒక విధంగా అస్థిరపరచడంతో ఆయన మీద సందేహాలు వచ్చే విధంగా కూడా ఇక్కడ మాట్లాడడం, కాంగ్రెస్ లాయల్టీ భవిష్యత్తు మీద మోదీతో లింక్ చేయడం వల్ల కాంగ్రెస్ కార్యకర్తలే కాకుండా కాంగ్రెస్ అదే ఓటు వేసే చాలా వాళ్ళకు కూడా కొంత ఓటర్స్ ఉంటారు కాబట్టి వీళ్ళందరి మీద కూడా ఒక డౌట్స్ క్రియేట్ చేసే విధంగా కూడా ఒక వ్యూహాత్మకంగా కూడా చెప్పుకోవచ్చు. ఇంకా మోదీ ఎందుకు మాటలు సెటరికల్ గా వాడుతున్నా, మోదీ ప్రసంగాల్లో వచ్చిన ఇది ఒక్కటే కాదు, చాలా వరకు అభివృద్ధి గ్యారంటీలు, అవినీతి కుటుంబ పాలన వంటి అవగాహనకు సంబంధించి కూడా చాలా వరకు కూడా ఈ కామెంట్స్ అన్ని కూడా తీసుకొని ప్రధానంగా ఒకటి దాడి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కూడా 2 ప్రయోజనాలు ఇక్కడ కేంద్ర నాయకత్వానికి దగ్గర అనే ఒక సంకేతాలను కూడా ఇచ్చే విధంగా కూడా ఉండవచ్చు. ఇంకొకటి మోదీ వర్సెస్ రేవంత్ తీసుకురావడం వల్ల తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఒక ప్రధాన ప్రతిపక్షం ఒక ఇమేజ్ కూడా క్రియేట్ చేసే ఉద్దేశంగా కూడా ఉండవచ్చు. ఈ మాటలు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. టీసీఆర్ ఒకసారి లైన్ కట్ అయింది చూడండి. ఇంకొకటి కాంగ్రెస్ ఓటర్స్ తో ముఖ్యంగా కొన్ని సందేహాలు పెంచడానికి ఎన్నికల హామీలకు సంబంధించి కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అమలు చేయడంలో కొంత జాప్యం ఇప్పటికీ మనం చూస్తున్నాము. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతులు పడుతున్న ఇబ్బందులకు సంబంధించి కూడా ప్రతి ఒక్కటి కూడా చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. బట్ ఉద్యోగాలు రైతులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి దీనికి ఏదైనా కూడా ఒక చేస్తున్నారనే ప్రశ్న కూడా ప్రజల్లో కూడా ఒక రకమైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టే విధంగా కూడా చూస్తూ ఉన్నారు. ఇంకొకటి రేవంత్ ని డిఫెన్స్ మోడ్ లోకి నెట్టడం తెలంగాణ బీజేపీని ప్రత్యక్షంగా కూడా చూపించచ్చు. సో బీఆర్ఎస్ తగ్గుతున్న నెరేటివ్ లో కూడా బీజేపీ ఒక క్యాపిటలైజ్ చేయాలని చూసినట్టు కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. రైట్, మాట్లాడదాము. రైట్, వెల్కమ్ బ్యాక్. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం వెనుక బీజేపీ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉందా? మనం చూసాము ప్రధాని మోదీ మాతో కలిసిపో అన్న మాటల్ని కూడా, సరదాగా అన్న మాటలను కూడా ఇప్పుడు ఎంపీ ధర్మపురి అరవింద్ అటు రేవంత్ రెడ్డిని మోడీని కూడా లింక్ చేస్తూ కూడా ఒక శుభేందు అధికారితో కూడా మాట్లాడుతూ కూడా సటైరికల్ గా కూడా ఒక స్పెక్యులేషన్స్ ప్లస్ సైటరికల్ గా మాట్లాడుతూ కూడా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. సో ఇవంతా చేయడం వల్ల బీజేపీ ఏమైనా 2026 ఎన్నికల దిశగా కూడా కొంత లబ్ధి పొందే విధంగా కూడా, ఇంకొకటి కాంగ్రెస్ కార్యకర్తల్లో కానీ కాంగ్రెస్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో బీజేపీతో రేవంత్ రెడ్డి కలిసిపోతున్నారని ఒక మెసేజ్ ఇవ్వడంలో భాగంగా కూడా ఏమైనా మాట్లాడుతున్నారా? సో మాట్లాడదాం. బీజేపీ నుంచి బీజేపీ నాయకులు జాయిన్ అయ్యారు. గంగాపురం వెంకటరెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి వెంకటరెడ్డి గారు. నమస్తే. ఎట్లా చూడాలి? ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో భాగంగానే బీజేపీ నుంచి కామెంట్స్ ధర్మపురి అరవింద్ గారు చేశారు అనుకోవచ్చా? ఇప్పుడు ఒకటే హిమబంద్ గారు, గౌరవ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా ఆయనకు ఉండేటువంటి సమాచారం మేరకే మాట్లాడి ఉంటాడు అని అనుకున్నాను. ఆయన కూడా నేను ఒక కార్యకర్తగా మాట్లాడుతున్నాను, రేపు ఏం జరగబోతుంది, రేవంత్ రెడ్డి గారు బీజేపీ వస్తారా రారా, కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోతుంది అనేటువంటి అంశాల గురించి ఆయన చెప్పడం జరిగినటువంటిది. ఆయన విజ్ఞత కలిగినటువంటి యువ పార్లమెంటేరియన్, 2వసారి ఎన్నికైనాడు, మంచి మెజారిటీతో ఎన్నికైనాడు నిజామాబాద్ నుంచి. రెండవది ఏంటంటే ఆయన వచ్చిన కుటుంబ నేపథ్యం కూడా డి శ్రీనివాస్ గారి కుటుంబం. డి శ్రీనివాస్ గారి కొడుకు కావడం వల్ల కాంగ్రెస్ లో సీనియర్ మంత్రిగా పనిచేశారు, డిసిసి ప్రెసిడెంట్ గా 2 సార్లు పనిచేసినారు. 94లో 2009లో కూడా డి శ్రీనివాస్ గారు పిసిసి ప్రెసిడెంట్ గా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటిది మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నారు. కాంగ్రెస్ రాజకీయాలు ఎట్లా ఉంటాయి అనే విషయాల గురించి బహుశా ధర్మపురి అరవింద్ గారికి తెలిసినంతగా ఎవరికి తెలియదేమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 1980 ఆ ప్రాంతంలో 45 సంవత్సరాల క్రితం నేను ఆ ప్రాంతంలో పనిచేసినప్పుడు, ఆర్మూర్లో పనిచేసినప్పుడు అప్పటి డాక్టర్ మర్రిచెన్నారెడ్డి గారి క్యాబినెట్ లో కీలకమైన నాయకుడు, బీసీ మంత్రి, ఆర్థిక మంత్రి జి రాజారామ గారి
రాజకీయ ప్రోత్సాహం వల్ల డి శ్రీనివాస్ గారు ముందుకు వచ్చినటువంటి సందర్భాన్ని నేను చూశాను. కాబట్టి ఏదన్నా జరగవచ్చు. రెండవది, ఈ అనుకోవడానికి కారణాలు ఏంది అనేటువంటిది నా దగ్గర సమాచారం లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు మాటకు మాట్లాడుతున్నది హిమబిందు గారు మీరు గమనించాలా. 2034 వరకు నేనే ముఖ్యమంత్రిని అంటున్నాడు ఆయన. మీరు చాలా జాగ్రత్తగా చూస్తున్నారు. 2034 వరకు నేనే ముఖ్యమంత్రి అన్నాడు తప్ప 2034 వరకు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పలే ఆయన. అక్కడ విచిత్రం, ఎవరైనా ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు 2034లో కూడా మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, నేనే ముఖ్యమంత్రిని అని చెప్తే బాగుండేది. కానీ అట్లా చెప్పడం లేదు. కాబట్టి 2034 ముఖ్యమంత్రి నేనే అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయన నమ్మింది కాబట్టి, అంత స్ట్రాంగ్ ఇమేజ్ ఉన్న ఒక వ్యక్తి కాబట్టి ఆయన కాంగ్రెస్ సీఎం పదవిని ఇచ్చారు. అక్కడ సెంట్రల్ హైకమాండ్ నుంచి కూడా ఆయన ఇచ్చారు. సో ఆయన కాంగ్రెస్ పార్టీ ఉద్దేశించి కూడా మాట్లాడి ఉండొచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం గా ఉన్నారంటే కూడా మా ప్రభుత్వం పలు సందర్భాల్లో చెప్పారు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని విమర్శించినంతగా ఎవరూ విమర్శించలే. ఇలా అవకాశం కోసం, అవసరం కోసం ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఉండొచ్చు. అది ఆయన వ్యక్తిగత అంశము. మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి గారికి స్వయాన దగ్గర బంధువు కాబట్టి ఒక అవకాశం దొరికింది. ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయ్యే నాటికి కూడా ఇదే హనుమంతరావు లాంటి వాళ్ళు తీవ్రమైన విమర్శలు చేసినారు. తీవ్రంగా విమర్శించినటువంటి దానిలో ఇప్పుడున్న కేబినెట్ లో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఆయన అవకాశం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరితే చేరుండొచ్చు. ఆయన వ్యక్తిగత అంశం నేనేమి మాట్లాడను. కాకపోతే ఏంటంటే 2034 ఏంటి ఏంటండి, 2028లో ఎన్నికలు అవుతాయి అసెంబ్లీ, 2033లో ఎన్నికలు అవుతాయి. అంటే ఆయన జమిలీ ఎన్నికలు వస్తాయి, పార్లమెంటు లోకసభ కలిసి వస్తుందని ఆలోచిస్తున్నాడు, రకరకాల మాట్లాడుతున్నాడు. మీరు ఏ స్టేట్మెంట్ కూడా జాగ్రత్తగా చూసినా కూడా 2034 అంటున్నాడు, 2029 అంటున్నాడు. కాబట్టి వెంకటరెడ్డి గారు, పుష్పలీల గారు కాంగ్రెస్ మాజీ మంత్రి, ఆవిడ కూడా జాయిన్ అయ్యారు ఫోన్ ఇన్ లో. నమస్తే మ్యామ్. పుష్పలీల గారు వినిపిస్తోందా అండి? వినిపిస్తుంది. రైట్, నమస్తే అండి. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం మనకు బీజేపీ చూసాం. అరవింద్ గారు చేసిన కామెంట్స్ కు సంబంధించి కూడా అటు మోడీతో లింక్ చేస్తూ కూడా సువేందు అధికారి లాగా రేవంత్ రెడ్డి మారిపోతారంటూ కూడా ఒక సెటరికల్ గా ఆయన మాట్లాడారు. ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, 2034 వరకు కూడా నేనే సీఎం ను అవుతానంటూ కూడా పదే చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి మాట్లాడడం. ఇంకొకటి, ఇన్ని కామెంట్స్ చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎవరు సరిగ్గా కూడా వ్యూహాత్మకంగా సెటరికల్ గా వాళ్ళు వేసిన మాటలకి సంబంధించి స్ట్రాటజీకి కూడా ఎవరు కౌంటర్ ఇవ్వలేదు ఇంతవరకు కూడా. కాదు, మోదీ టర్మ్ అయిపోయినాక కూడా ఇంకా మోదీ అని చెప్పుకొని వాళ్ళకి దిక్కు లేదు కాబట్టి వాళ్ళు చెప్పుకుంటే తప్పు లేదు. వర్క్ చేసి కమిట్మెంట్ వర్క్ చేసి తెలంగాణ లెవెల్లో ఇప్పటి వరకు చాలా మంచిగా కార్యక్రమాలు చేస్తూ, మరి ఏదైతే మనకున్న తెలంగాణ నిధులను దోచుకున్నప్పటికీ అవతల మొన్నటి వరకు పనిచేసిన పార్టీ దోచుకున్నప్పుడు వీళ్ళ గలం ఎక్కడా కూడా ఎత్తలేదు, వీళ్ళు ప్రశ్నించలేదు. వీళ్ళిద్దరు కలిసి ఆడిన కుట్రలో భాగంగానే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంతసేపు కాంగ్రెస్ ని బ్లేమ్ చేద్దామని. ఎందుకంటే మేము బీజేపీతో ఎప్పుడు వాళ్ళ విధానాలకు మా విధానాలకు ఎక్కడ కూడా కలవు. ఎందుకంటే మేము సెక్యులర్ గా ఉంటాం, వాళ్ళు ఎందుకు వాళ్ళ విధానం వేరు కాబట్టి ఎక్కడ మాకు పొంతన ఉంటదని వాళ్ళు అన్నా కూడా నక్కకు నాకలోగా అనుకున్నంత తేడా ఉంటది. సో రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడాలంటే వీళ్ళు ఎట్లాగో 11 సంవత్సరాలు అయింది, మూడోసారి మోదీ అయినాక కూడా ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరో కూడా చెప్పుకోలేని దిక్కులేని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. నిన్న జరిగిన సంఘటన అంటే బండి సంజయ్ గారి కొడుకు విషయంలో కూడా ఒక ఆడబిడ్డ విషయంలో స్పందించవలసిన బేటీ పడావో బేటీ బచావో అని మాట్లాడే వీళ్ళకి అసలు దాని మీద స్పందించారా? ఒక్క ఎంపీ స్పందించారా? ఒక్కరన్నా స్పందిస్తున్నారా? వాళ్ళ అధ్యక్షుడు అంటాడు అది పర్సనల్ గా అంటాడు. అంటే ఒక ఆడబిడ్డ విషయంలో, ఒక రాష్ట్రంలో ఉన్న వాళ్ళ విషయంలో వాళ్ళ యొక్క చిత్తశుద్ధి అర్థమవుతుంది. ఆడబిడ్డల విషయంలో అధ్యక్షులు ఆ పార్టీ విధానం ఎలా ఉంది అంటే ఎవరు ఆడబిడ్డ అయినా మన ఆడబిడ్డనే. ఎలక్షన్ అనేది ఎలక్షన్ కోసం మాట్లాడాలి కానీ దాని మీద నోరు ఎత్తట్లేదు వీళ్ళు మాట్లాడే దాంట్లో. రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడితే చూసే జనాలకి చాలా చూసిన తర్వాత ఎంత తప్పు చేస్తున్నారు వీళ్ళు అని, ఎక్కడున్నారని ఆడవాళ్ళందరూ, రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళంతా కూడా అసలు బీజేపీలో ఉన్న ఆడవాళ్ళు సచ్చారా అని తిడుతున్నారు, ఆడవాళ్ళు ఎక్కడున్నారని తిడుతున్నారు, ఆ ఎంపీలను పట్టుకొని తిడుతున్నారు. ఇంతకన్నా ఇంకేం కావాలి?
వీళ్ళు మాట్లాడేదానికి అవును పక్కా ఉంటాము ఎందుకంటున్నారు? ఒక విజనరీ లీడర్ కి ఉండవలసింది ప్రజలకు ఏది కావాలో అది చేస్తున్నాను తప్ప ఒక పక్కన యుద్ధ వాతావరణం అక్కడ జరుగుతా ఉంటే మొన్న 5 రాష్ట్రాల ఎలక్షన్ ముందు ధరలు ఏం పెరగకుండా కంట్రోల్ చేస్తానన్న ప్రధానమంత్రి ఎలక్షన్ అయిపోగానే మరి ఇంత ధరలు పెరుగుతుంటే దీన్ని ప్రెస్ మీట్ పెట్టడే? ప్రజల అవసరాలు అవసరం లేదు వాళ్ళకి. ఎంతసేపు వాళ్ళకి రాజకీయం చేయాలి, ఎలక్షన్లలో గెలవాలి, ఈ స్ట్రాటజీ తప్ప ఇంకోటి మాట వరుసకు కూడా వీళ్ళు మాట్లాడరు. ఒక పక్కన అక్కడ మణిపూర్ల సంఘటనలకు స్పందించలేదు. దేశం యావత్తులో మహిళా సమస్యలు ఎన్ని జరుగుతున్నా ఏ రకంగా కూడా స్పందించట్లేదు. ఈ రోజు కేంద్ర మంత్రి కొడుకై కూడా ఇంతవరకు కూడా వీళ్ళు ఏమి చేయలేని ఆ మంత్రి పదవులకే అనర్హులు. వాళ్ళని ఇప్పటిదాకా పెట్టడం ఏంటండి రాజీనామా చేయక? వాళ్ళన్నా చేయాలి రాజీనామా. లేదు అంటే వీళ్ళను పార్టీ యాక్షన్ తీసుకొని వాళ్ళ పార్టీకి బదలాం అవుతుందని చెప్పి వాళ్ళు ఆయనని పార్టీనే తప్పించేసేయాలి ఇప్పటి వరకు. ఎందుకంటే మోస్తున్నారు అంటే వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారా రేపులని ఆడపిల్ల విషయంలో కానీ? మరి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న యాక్షన్ లో ఎక్కడ తప్పిదం జరిగింది చెప్పండి మీరు? ఈ విషయాన్ని అసలు డార్క్ లో పెట్టింది వీళ్ళు, 4-5 రోజుల దాకా అసలు బయట పడకుండా దాచిపెట్టింది వీళ్ళు, మళ్ళీ వీళ్ళే అంత చేసి తమ యొక్క అధికారాన్ని పెట్టుకొని కేంద్ర మంత్రి ఉన్నాడు కాబట్టి వాళ్ళకి తెలిసినా కూడా తెలియనట్టే వాళ్ళు ఎంత నటించి ఒక ఆడబిడ్డ విషయంలో ఇంత నిర్లిప్తంగా ఉన్న వాళ్ళ విషయంలో ముఖ్యమంత్రి గారు ఏం తప్పు చేశారు చెప్పండి నాకు? ప్రజలను అడగండి మీరు. ఏం యాక్షన్ తీసుకోవడంలో తప్పు చేస్తున్నామా? ఈ రోజు అరెస్ట్ చేయించాం, ఎక్కడ తప్పు చేశారా రేవంత్ రెడ్డి గారు? న్యాయము చట్టము పేదవారికి ఒకటే న్యాయం ఉండాలా? ఎవరికైనా ఒకటే. కేంద్ర మంత్రి అయినంత మాత్రాన అలా విచ్చలవిడితనం అవసరమా? మరి అందుకనే వాళ్ళు ఆ రకంగా ఆయన యాక్షన్ తీసుకున్నాడు. అందువల్ల అంటున్నాడు నేను ఏదైనా కంట్రోల్ చేయగలను, నాకు ఆ లెవెల్లో ప్రజలకు అన్యాయం జరిగితే నేను అలాగే స్పందిస్తాను, కాబట్టి నాకు ఉండవలసిన ముఖ్యమంత్రి లక్షణాలు ప్రజలకే ప్రాధాన్యత ఇచ్చే ముఖ్యమంత్రిగా నేను పనిచేస్తున్నాను, నా పార్టీ పనిచేస్తుంది. సో అందువల్ల మేము ఇన్ని సంవత్సరాల వరకు ఫ్యూచర్ లో కూడా నేను ఉంటాను అంటున్నాడు. ఉంటాను అనడంలో తప్పు లేదు కదా. మీరు 60 సంవత్సరాలు దాటిపోయిన ముసలాయనకి ఆయన మీద ఎఫ్టీన్ ఫైల్ వచ్చి ఈ దేశం లోపల ఇన్ని రేట్లు పెరుగుతున్నా మాట్లాడారు, ఇన్ని నష్టాలు జరుగుతున్నా మాట్లాడరు. కానీ బీజేపీ వాళ్ళు ఆ రకంగా ఎవరికి వాళ్ళు చూడు స్విచ్ ఆఫ్ చేసుకోవడం సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతుంది. మాట్లాడమంటే మాకు తెలియదు అంటున్నారంటే మరి పార్టీ నుంచి ఆయన తీసేయండి. మీరు పార్టీలో ఉన్న తప్పు చేస్తే పార్టీకి ఆపాదించుకోరా? అది అర్థం వాళ్ళకి రాదా? మరి బండి సంజయ్ ఎవరండి కేంద్ర మంత్రి అంటే? ఈ దేశానికి ఆన్సరబుల్ చెప్పాల్సిన వ్యక్తి ఆ ఇంట్లో జరిగిన సమస్యలకి ఆయన కొడుకును వేస్ట్ అయిపోయి నేను ఆడపిల్ల విషయంలో వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పుకుంటూ తనే దొరికిపోయాడు. ఈ రోజు వాళ్ళు చేసిన తప్పులను ముఖ్యమంత్రి గారి మీద యాక్షన్ తీసుకున్నందుకు తప్పంటే జనాలు చూడట్లేదా? ఇక్కడ ముఖ్యమంత్రి తీసుకున్న విధానంలో గాని తీసే యాక్షన్ లో గాని ఎవ్వరికి ఎలాంటి ఏది అనిపించట్లేదండి. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే, అది నేనా భేదం లేదు. మేము కూడా అదే చెప్తున్నాం. అది మన బిడ్డ అయినా ఒకటే, అవతల బిడ్డ ఎవరైనా ఒకటే. సో దాన్ని మనం మాట్లాడకుండా డైవర్ట్ చేయడానికి ఆయన 24 గంటల 20 వరకు ఉంటారు, 30 వరకు ఉంటారు. అది ఎందుకండి మీకు సబ్జెక్ట్? అది ఎలక్షన్ వరకు మాట్లాడు. ఇప్పుడున్న దాని మీద మాట్లాడి పెట్రోల్ ధర డీజిల్ ధర నేను పెరిగింది ఎందుకు మాట్లాడట్లేదు? దాని మీద ఎందుకు కేంద్ర మంత్రులు ఉన్నాయి, వీళ్ళిద్దరు ఎందుకు అసలు పెట్టట్లేదు? 8 మంది ఎంపీలు ఎక్కడున్నారు? అసలు ఉన్నారా వాళ్ళు? బీజేపీ తరఫున మాట్లాడి సెంట్రల్ గవర్నమెంట్ తో అనుబంధంగా ఉన్న వాళ్ళు కదా. వాళ్ళు ఏ రకంగా వాళ్ళు ఇదేమి నడవదా? ఎందుకు ఎన్నుకున్నారు ప్రజలు వాళ్ళని? మేము రాష్ట్రం నుంచి మా రిప్రజెంటేషన్ లో ముఖ్యమంత్రి గారు మాకు రావాల్సిన దాని మీద ఎప్పుడు ఫైట్ నడుస్తూనే మేము ఇచ్చే సెస్సులు ఎక్కువ తీసుకుంటున్నారు, మా డబ్బులు తీసుకుంటున్నారు. మళ్ళీ రాష్ట్రాలను ఎలాగ చేయాలని దుష్టాలు రెండు ఎవరు అమిత్ షా అండ్ మోదీ కలిసి మొన్న బంగ్లాదేశ్ ఎలక్షన్ లో చూడండి ఎంత జరిగిందో, ఇప్పుడు చూడండి ఎలా జరుగుతుంది. ఫ్యూచర్ లో కూడా అదే వాళ్ళ స్ట్రాటజీ అంతా ఎలక్షన్ లో గెలవడం, ఈ దేశాన్ని ఇంకో దేశానికి అమ్మేయడం. మోదీ చేసే పని ఏంటి? అదాని అంబానీకి అమ్మేయడం, ఇదే జరిగింది. ఇప్పుడు ఫ్యూచర్ లో కూడా ప్రజల గురించి ఏమీ లేదు బాధ. ఇప్పుడు ఈ ధరల పెరుగుదలతోటి డీజిల్ దొరకక, పెట్రోల్ దొరకక అన్నమో రామచంద్ర అంటుంటే అది మాట్లాడరు బీజేపీ వాళ్ళు. దానికి సంబంధించి రాష్ట్రంలో నుంచి ముఖ్యమంత్రికి సపోర్ట్ గా మేము ఉన్నాం, పోయి ముఖ్యమంత్రి గారు మీరు బాధపడకండి, ప్రజల తరఫున అందరం ఒకటే అని చెప్పి ముఖ్యమంత్రి గారిని తీసుకొని కేంద్ర మంత్రులతో మాట్లాడి అక్కడ మన రాష్ట్రానికి నష్టం జరగకుండా మనం ముందు ప్రిజర్వ్స్ ఎట్లా చేసుకోవాలి, ముందే మనకు రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన చర్యలు ఫెయిల్యూర్ అయిన ప్రధానమంత్రిని వీళ్ళు వెళ్ళి కన్విన్స్ చేసుకొని మన రాష్ట్రాలకు నష్టం జరగకుండా చూసుకోవాలి. అవన్నీ ఏమి లేదు వీళ్ళకి. ఎంతసేపు ఆ బండి సంజయ్ సబ్జెక్ట్ లో ఒక్కొక్కరు మాట్లాడుతుంటే వాళ్ళ ఎంపీలు మాట్లాడుతుంటేనే అది వైరల్ అవుతుంది.
ప్రజలే చూస్తున్నారు వాళ్ళ తప్పులని అనేది, ఇంకా మేమేం చెప్పనవసరం లేదు. ఓకే వెంకటరెడ్డి గారు. ఇప్పుడు హిమబిందు గారు, మీరు పెట్టిన చర్చ ఏంది? గౌరవ మాజీ మంత్రి మాట్లాడుతున్న విషయం ఏందో చెప్పండి ముందు. అదే ఇప్పుడు మాట్లాడాల్సింది. మీరు అడిగిన ప్రశ్న ఏందండి? మీరు పెట్టిన టైటిల్ ఏంది? ఆమె మాకు బాగా తెలుసు, మా ప్రాంతం కాకుండా కూడా టీడీపీ నుంచి మేము గెలిపించిన ఆమెను, టీడీపీ నుంచి గెలిపించిన ఆమెను, అదే మాట్లాడాల్సినటువంటిది. ఏం సంబంధం ఇప్పుడు బండి సంజయ్కి ఏం సంబంధము? మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తే చెప్పమనండి. రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రవర్తన మీద మన అరవింద్ గారు మాట్లాడినారు, సమాధానం చెప్పమండి. మోదీ ముసలాయన, సిగ్గు లేదు, ఏం మాట్లాడండి? మాట్లాడుతున్నా గౌరవ మంత్రి. నాకు మాట్లాడాలంటే నాకు బాధ అనిపిస్తుంది. నాకు గౌరవం ఉంది కాబట్టి, సంస్కారం ఉంది కాబట్టి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము మాట్లాడలేమా? బండి సంజయ్ గారికి ఏం సంబంధం అండి ఆ కేసు? కొడుకు ఏం వేస్తాడు, నా కొడుకు ఏమో చేస్తాడు, నాకేం సంబంధం? ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటే కాదు కదా ఇక్కడ చర్చ. నేనేమంటున్నా అంటే, రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీకి పరిమితం అవుతాడా కాదా అనేది వాళ్ళకి సంబంధించి 2034 వరకు ముఖ్యం. మేము అన్నది అని సమాధానం చెప్పు. మీ కాంగ్రెస్ లో ఉందా కల్చర్? మీ ముఖ్యమంత్రి ఎవరని మీరు చెప్పినారా? ముఖ్యమంత్రి ఎవరని 2023 ఎన్నికలకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని మీరు చెప్పినారా? మమ్మల్ని అడుగుతున్నారు. మేము చెప్పిన ఒక బీసీ నాయకుడు ముఖ్యమంత్రి అని చెప్పినాం కనీసం, మీరు అది కూడా చెప్పలే. కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వినడానికి ఎవరు లేరు పుష్పలీల గారు ఇక్కడ. అందువల్ల నేనేమంటున్నా అంటే, ఇవల్ల అరవింద్ గారు మాట్లాడిన దాంట్లో ఆయనకు ఉండేటువంటి వ్యక్తిగత సమాచారం మేరకే మాట్లాడుంటాడు. అది పార్టీ విధానం అని నేను చెప్పడం లేదు. ఏం జరుగుతుంది అనేటువంటి దాని కింద కాంగ్రెస్ మీద విపరీతమైనటువంటి అసంతృప్తి ఉంది. అవినీతి, కుటుంబ అవినీతి, మంత్రులంతా అవినీతి చేస్తున్నారు. ఎమ్మెల్యేల ఆస్తులన్నీ ఎట్లా పెరిగినాయో ప్రజలు 2 సంవత్సరాల్లో కలిసారు కాబట్టి ఓడిపోతారు, ఘోరంగా ఓడిపోతారని అరవింద్ గారు చెప్పినటువంటి మాట వాస్తవం. కేసీఆర్ మీద ఒక్క కేసు కూడా ఎందుకు ఫైల్ చేయలేదు? కాళేశ్వరం మీద ఎందుకు కేసు? ఈ కార్ రేసింగ్ లో ఎందుకు చర్యలు తీసుకోలేదు? విద్యుత్ శక్తి కొనుగోలు మీద ఎందుకు తీసుకోలేదు? కాబట్టి నేనేమంటున్నా అంటే, కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ కంటే ఘోరంగా అవినీతి కేంద్రంగా పనిచేస్తుంది కాబట్టి ఓడిపోతుందని అరవింద్ గారు చెప్పడంలో పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలందరికీ అర్థమైపోయినటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. మీ ఎంపీలు ఏం చేసినారు, మా ఎంపీలు ఏం చేసినారు, ఘోరంగా అక్కడి నుంచి ఢిల్లీ నుంచి ఇక్కడ దాకా వరుస బట్టి ఓడిపోతుంటే కనపడతలేదా వాళ్ళకు? కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ వైపు తెలంగాణలో ప్రజలు చూస్తున్నారు. ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కింద ఎదుగుదల అని ఆకర్షితులైనారు, ఆహ్వానిస్తున్నారు. ఇది మాకు ఉండేటువంటి సమాచారము. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీలు ఉంటాడో ఆయన వ్యక్తిగత అంశం. ఆయన ఏ పార్టీలు ఉండడు మనకు తెలిసినటువంటిదే కదా. సోనియా గాంధీ గారిని విమర్శించినంతగా, ఘోరంగా విమర్శించినంతగా, రేవంత్ రెడ్డి గారు విమర్శించినంతగా ఏ నాయకుడు విమర్శించలేదండి. వాళ్ళు మాట్లాడుతున్నారు, సోనియా గాంధీ గారు మాకు నాయకులు, రాహుల్ గాంధీ గారు మా నాయకులు అని మాట్లాడుతున్నారు. వాళ్ళ మీ అవసరం ఉంది, ఆయన అవసరం ఉంది, వచ్చినాడు. ఎవరి అవసరాలు వాళ్ళు తీరినప్పుడు ఎవరు ఎక్కడ ఉంటారో, ఏ పార్టీలు ఉంటారో తెలియదు. ఇది నాకు ఉండేటువంటి ఒక అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. గంగాపురం వెంకటరెడ్డి గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు పుష్పలీల గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంటే.